హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు మెంతికూర పప్పు మా ఇంట్లోనే కాసింది ఈ విధంగా చేసుకుంటాం మేమైతే. చాలా ఈజీ వేలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని, ఇప్పుడు ముందుగా మనం తరిగి ఉంచుకున్న మెంతికూరను కూడా ఎక్కువ వాటర్ వేసి మంచిగా కడుక్కొని కుక్కర్లోకి కడిగిన పప్పులోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఒక 2-3 చింతరెక్కలు కొంచెంగా, తర్వాత ఒక 2 టమాటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఉప్పు, పసుపు, కారము వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీ వేలో తొందరగా అయిపోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మీ వాటర్ని బట్టి 2-3 విజిల్స్లో పప్పు ఉడికిపోతుంది. ఫైనల్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేసి చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please do subscribe and share with your friends and family.